బ్రేకింగ్ న్యూస్ వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్పోర్ట్ అథారిటీకి పౌర విమానయాన శాఖ లేఖ రాసింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్ట్ ఉండవద్దనే నిబంధనతో ఇన్నాళ్లుగా వరంగల్ వాసుల కల నెరవేరలేదు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞాపనతో ఆ నిబంధనకు మినహాయింపు వచ్చింది. జనవరి 6వ తేదీన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎన్ఓసీ ఇచ్చింది. ఆ ఎన్ఓసీ కాపీని జనవరి 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు 205 కోట్లు కేటాయించింది. మరో 253 ఎకరాల భూమిని సేకరించాల్సిందే. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, వరంగల్ ఎయిర్పోర్ట్ కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా, ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? వరంగల్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఏదైతే మమనూరు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అయితే ప్రధానంగా వరంగల్ జిల్లా మమనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించిందని మంత్రి కోమటిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రధానంగా కూడా మమనూరు ఎయిర్పోర్ట్ కు అనుమతికి మంజూరు చేస్తూ కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జూ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఒక లేఖ ద్వారా తెలియజేశారు. దీంతో ఈ యొక్క అనాది కాలంగా ఎదురు చూసినటువంటి ఈ యొక్క మమనూరు ఎయిర్పోర్ట్ కు మొత్తానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. అయితే విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయ అథారిటీ మొత్తానికి అయితే అనుమతి అయితే లభించలేదు. ఒక ఎన్ఓసీ కూడా గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్ఓసీ అడ్డంకి తొలగిపోయింది. మరొక జిఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి బోర్డులో పెట్టి ఎన్ఓసీ వచ్చేలా కృషి చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీనికి సంబంధించి అయితే ప్రధానంగా ఈ యొక్క ఎన్ఓసీ సంబంధించి కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ అథారిటీకి సంబంధించి తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్ ఏర్పాటు చేసుకుని మమనూరు విమానాశ్రయం అభివృద్ధికి అడ్డంగా ఉన్నటువంటి 150 కిలోమీటర్ల నిబంధనలను సవరిస్తూ కూడా ఎన్ఓసీ ఇచ్చిందని కూడా ప్రస్తుతం వెంకటరెడ్డి చెబుతున్నారు. ఇప్పుడు ఎన్ఓసీ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించినట్టు కూడా అర్థమైంది. ఇది 25వ తారీఖు ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం అందజేసింది. ఈ నేపథ్యంలో కూడా అనాది కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి యొక్క మమనూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా మొత్తం అయితే గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. అయితే ప్రధానంగా 1000 ఎకరాలలో కూడా విమానాశ్రయం నిర్మించేందుకు ఇప్పటికే అక్కడ 700 ఎకరాలు సిద్ధంగా ఉండగా మరో 253 ఎకరాలు కోసం కూడా ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. కానీ ఎన్ఓసీ పెండింగ్ నేపథ్యంలో కూడా చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు రేడియల్ రోడ్లకు సంబంధించి కావచ్చు, ఓవరాల్ సంబంధించినటువంటి అక్కడ రోడ్ల ఏర్పాటు కావచ్చు, అంటే దాదాపు ఇంటర్నేషనల్ విమాన సంబంధించినటువంటి వ్యవహారాల్లో పెద్ద ఎత్తున కూడా పక్క జిల్లాలకు సంబంధించి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా చాలా మేలు చేకూర్చినటువంటి అంశానికి సంబంధించి ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చెందబోతా ఉంది. ప్రధానంగా 1000 ఎకరాల్లో కూడా ఒక నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రోడ్డు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే 80 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే విస్తరణ పనులు కూడా కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ ఖమ్మం నేషనల్ హైవేతో పాటు ప్రస్తుతం రద్దీకి అనుగుణంగా నల్లగొండ ప్రజలు ఓరుగల్తో పాటు అనుసంధానం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. వరంగల్, దంతాలపల్లి, సూర్యాపేట వరకు కూడా 2 వరుస లైన్లను హైవే కూడా ఉంది. దీన్ని 4 లైన్లు చేసేందుకు కూడా పనులు నిర్వహిస్తుందని చెప్తున్నారు. ఇక ఓరుగల్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మమనూరుకు సంబంధించి మనుకొండ, కాజీపేట 3 నగరాల నుంచి కూడా రేడియల్ దారులు నిర్మించేందుకు కూడా మొత్తం ఏర్పాటు సిద్ధం చేస్తారు. ఈ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఇప్పటికీ భూసేకరణ పనులు ప్రారంభించారు కదా, భూసేకరణ మొత్తం ఎప్పటి లోపల పూర్తయ్యే అవకాశం ఉంది? ఇప్పటికే రైతులతో కూడా సమాలోచనలు చేశారు. దాదాపు 205 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 253 ఎకరాలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ పరిధిలో ఇప్పటికే 696 ఎకరాల భూమి ఉంది. కానీ మరో 253 ఎకరాలకు సంబంధించి కూడా 205 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి రైతులతో కూడా ఒప్పించేందుకు కూడా అనేక సందర్భాల్లో కూడా వాళ్ళతో సమాలోచన చేసినటువంటి పరిస్థితి అంతా సిద్ధంగా ఉంది. కేవలం అక్కడ ఉన్నటువంటి రోడ్ల అభివృద్ధికి సంబంధించి కావచ్చు, సరౌండింగ్ లో ఉన్నటువంటి హైవేలకు సంబంధించిన అభివృద్ధితో పాటు పలు కార్యక్రమాలు త్వరితగతిన కేవలం ఎన్ఓసీ మాత్రమే పెండింగ్ ఉంది. అసలు యాక్చువల్లీ మార్చిలోనే రన్వే సిద్ధం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎన్ఓసీ పెండింగ్ ద్వారా కూడా ఈ పనులు పెండింగ్ పడ్డాయి. ఈ గతంలోనే ఇప్పుడు కేవలం ఆ రోడ్లకు సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో కూడా కాంట్రాక్టర్లను పిలిచి ఖచ్చితంగా కూడా టెండర్లు పిలిచి ఆ తర్వాత రోడ్లు స్పీడప్ కాబోతా ఉంది ప్రధానంగా. తద్వారా కూడా మొత్తం ఈ యొక్క
మామనూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి పనులైతే అత్యంత సాధ్యమైన తొందరలో యూనివర్సిటీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో కూడా ఇటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించి కేంద్రంతో ఉన్నటువంటి ఒప్పందానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోయాయి. ఎన్ఓసీ ఇష్యూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. కాబట్టి త్వరలోనే మామనూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతున్నాయి. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.